నిషి, వైజయంతి, యువరాజు ముగ్గురు బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఆదిలక్ష్మి చేతులతోనే మనవన్ని బయటికి పంపించేలా నేను చేస్తానత్తయ్య అని నిషి అంటుంది. ఏం ప్లాన్ చేస్తున్నావమ్మి, నాకేమీ అర్థం కావటం లేదు. ఆ ఆదిలక్ష్మి మనవన్ని ముద్దులాడుతోంది కదా అని వైజయంతి అంటే, చూడండి అత్తయ్య నేనేం చేస్తాను అని వెంటనే దివ్యాంకకి ఫోన్ చేసి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే ఇప్పుడే దానిని అమలు చేస్తాను అని దివ్యాంక అంటుంది. ఇక అందరూ పాఠశాల ఫంక్షన్లో చాలా సంతోషంగా ఉంటే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ అనగానే అందరూ టీవీ వైపు చూస్తూ ఉంటారు. మొన్న సిటీలో జరిగిన కిడ్నాప్ కేసులో కలకలాన్ని సృష్టిస్తున్నాయి. బిడ్డల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు తిరిగి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి తెచ్చేసుకున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చిన పిల్లలు మారిపోయారు అని, వాళ్ళ పిల్లలు కాదు అని పెరిగే కొద్దీ వాళ్ళకి తెలుస్తూ వస్తోంది. అంటే బిడ్డలు మారిపోయారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నామని వాళ్ళు భావిస్తున్నారు అని టీవీలో న్యూస్ చెప్తూ ఉండటంతో ఆదిలక్ష్మి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అంటే కౌశికి, నీ బిడ్డ కూడా కిడ్నాప్ అయ్యాడు కదా? అంటే నువ్వు తిరిగి తీసుకువచ్చిన బిడ్డ సురేష్కి నీకు పుట్టిన బిడ్డ కాదు, వేరే బిడ్డను తీసుకువచ్చావు అని ఆదిలక్ష్మి అంటే, అయ్యో అత్తయ్య కాదత్తయ్య, నేను నా బిడ్డనే తెచ్చుకున్నాను, వీడు నా బిడ్డే, నేను ఖచ్చితంగా చెప్పగలను అని కౌశికి అంటుంది. లేదు, నాకైతే డౌట్గా ఉంది, వీడు సురేష్కి నీకు పుట్టిన బిడ్డ కానే కాదు అని ఆదిలక్ష్మి పేచి పెట్టుతూ ఉంటుంది. లేదండి, మా వదినకు పుట్టిన బిడ్డే అని ధాత్రి, కేదార్ అందరూ ఎంత చెప్తున్నా కూడా ఆదిలక్ష్మి వినిపించుకోదు. అలా ఫేక్ న్యూస్ వచ్చేలా దివ్యాంకతో నిషి ప్లాన్ చేసి ఉంటుంది. ఆ ఫేక్ న్యూస్ని నమ్మిన ఈవిడ ఇలా గొడవ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కౌశికి బిడ్డ అని నిరూపించడానికి మేమేం చేయాలో చెప్పండి అని సుధాకర్ అంటే, ఇంకేముంది DNA టెస్ట్ చేయించాలి అని నిషి అంటుంది. దాంతో ధాత్రి, కేదార్, కౌశికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే సురేష్ బాధపడుతూ ఉంటాడు.